ఫిబ్రవరి 15 హరహర మహాదేవ శంభో శంకర మహాశివరాత్రి పర్వదినము. ఆ భగవంతుడు దివి నుండి భూమికి దిగి వస్తున్నాడు. ఆ పరమేశ్వరుడు ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రహకూటమండి. ఒక విధంగా చెప్పాలంటే ఆదివారం అమావాస్య, అదే ఆదివారం రోజు పౌర్ణమి, అదే ఆదివారం రోజు మహాశివరాత్రి, అదే ఆదివారం రోజు రథసప్తమి. ఎంత చక్కటి యోగం అండి. బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు తెలియజేస్తున్నాను, మహాశివరాత్రి పర్వదినము రోజున ఖచ్చితంగా నేను చెప్పినటువంటి నియమాలను పాటించండి. ఆ రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే మీరు నిద్ర లేవాలి. ఖచ్చితంగా ఇంట్లో స్ఫటిక శివలింగం కనుక ఉంటే ఇంట్లో చక్కగా పెట్టుకొని మీరు ఏ పండితు సలహా కూడా తీసుకునే అవసరం లేదండి. ఏ అయ్యవారిని కూడా ఇంటికి తీసుకొచ్చుకొని పూజ జరిపించుకునే అవసరమే లేదు. ఒక చిన్న స్ఫటిక శివలింగాన్ని తీసుకొని చక్కగా భక్తితో ఒక 11 బిల్వపత్రాలు తీసుకొని ఆ 11 బిల్వపత్రాల మీద ఓం నమ శివాయ అని మూలమంత్రాన్ని రోజు అంటే ఈ 11 బిల్వపత్రాల మీద మీరు రాసి పసుపు గంధం కుంకుమ బొట్లు పెట్టేసి పరమశివుడికి ఒక 1/2 కేజీ నల్ల ద్రాక్ష పళ్ళ రసాన్ని స్వామి వారికి అభిషేకం చేస్తూ ఈ బిల్వపత్రాలతో గనక మీరు అర్చిస్తే గనక ఆ బోలాశంకరుడు ఖచ్చితంగా మీ మాట వింటాడండి. నేను చెప్తున్నానండి, 100కి 200% నిజం. ఫిబ్రవరి 15 హరహర మహాదేవ శంభో శంకర మహాశివరాత్రి పర్వదినము. ఆ భగవంతుడు దివి నుండి భూమికి దిగి వస్తున్నాడు. ఆ పరమేశ్వరుడు ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రహకూటమండి. ఒక విధంగా చెప్పాలంటే ఆదివారం అమావాస్య, అదే ఆదివారం రోజు పౌర్ణమి, అదే ఆదివారం రోజు మహాశివరాత్రి, అదే ఆదివారం రోజు రథసప్తమి. ఎంత చక్కటి యోగం అండి. బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు తెలియజేస్తున్నాను, మహాశివరాత్రి పర్వదినము రోజున ఖచ్చితంగా నేను చెప్పినటువంటి నియమాలను పాటించండి. ఆ రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే మీరు నిద్ర లేవాలి. ఖచ్చితంగా ఇంట్లో స్ఫటిక శివలింగం కనుక ఉంటే ఇంట్లో చక్కగా పెట్టుకొని మీరు ఏ పండితు సలహా కూడా తీసుకునే అవసరం లేదండి. ఏ అయ్యవారిని కూడా ఇంటికి తీసుకొచ్చుకొని పూజ జరిపించుకునే అవసరమే లేదు. ఒక చిన్న స్ఫటిక శివలింగాన్ని తీసుకొని చక్కగా భక్తితో ఒక 11 బిల్వపత్రాలు తీసుకొని ఆ 11 బిల్వపత్రాల మీద ఓం నమ శివాయ అని మూలమంత్రాన్ని రోజు అంటే ఈ 11 బిల్వపత్రాల మీద మీరు రాసి పసుపు గంధం కుంకుమ బొట్లు పెట్టేసి పరమశివుడికి ఒక 1/2 కేజీ నల్ల ద్రాక్ష పళ్ళ రసాన్ని స్వామి వారికి అభిషేకం చేస్తూ ఈ బిల్వపత్రాలతో గనక మీరు అర్చిస్తే గనక ఆ బోలాశంకరుడు ఖచ్చితంగా మీ మాట వింటాడండి. నేను చెప్తున్నానండి, 100కి 200% నిజం.